చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి ఏదైనా దేవాది దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని నిమిత్తమే అన్ని విషయాల్లో మనకి దేవుడు తోడే ఉన్నాడు. ఎందరో ప్రార్థన సహాయం కోరారు. అనేకుల కొరకు మనం ప్రార్థించేవారిగా, ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అనేకులు మరి కొన్ని విషయాల కొరకు ఎదురు చూస్తున్నారు. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వివాహం జరిగిన వారు అందరి కొరకు మనం ప్రార్థన విజ్ఞాపన చేయాలి. అలాగే వాతావరణాన్ని కూడా దేవుని స్వాధీనంలో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే చూడండి, అలాగే మరి రాజకీయ నాయకులు పరిపాలన అంతా అక్కడ చక్కగా జరగాలని మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అలాగే దేవాతి దేవుడు మనకి ఒక మంచి ఈ ఆంధ్రప్రదేశ్లోనే మనకి మంచి రోడ్లు ఇస్తున్నాడు దేవాతి దేవుడు. మరి రోడ్లు వేయడానికి ఏంటి, ఇంకా అనేకమైన కృషి చేస్తున్నారు మరి రాజకీయ నాయకులు. మరి అలనాడు సొలొమోను రాజుకి మంచి జ్ఞానంను దేవుడు ఇచ్చాడు. అటు జ్ఞానం ఇచ్చి మరి పరిపాలన చేసే జ్ఞానాన్ని ఇప్పుడున్న మరి రాజకీయ నాయకులకి దేవుడు అటు జ్ఞానం ఇవ్వాలని మనం ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన చేయాలి. మరి అలనాడు సొలొమోనుకి ఇచ్చాడు కదండి దేవుడు, ఎంత జ్ఞానం ఇస్తే పరిపాలన చేయగలిగారు. తర్వాత అనేక మంది రాజులు చేశారండి. మరి మరి యేసేపు గారిని మరి దేవుడు ఎన్నుకున్నప్పుడు, మరి ఐగుప్తుకే రాజుగా నిలబెట్టినప్పుడు, మరి ఇశ్రాయేలు జనాంగాన్ని అందరికీ కూడా, వారి సహోదరులందరికీ కూడా మరి ఆహారాన్ని ఎలాగైతే సిద్ధపరిచి ముందుగా ఉంచారో, మరి 7.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు, ఎంత కాలము అక్కడ కరువు వచ్చినప్పుడు మరి దేవుడు వారికి సహాయం చేశాడు. అటు దేవాది దేవుని మనము ప్రార్థన విజ్ఞాపనలతో మరి ఈ ఫోన్లోనే చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. దీంట్లోనే కాదండి, మనము ఏకుజామున లేసి ప్రార్థన విజ్ఞాపన చేయాలి ప్రభుతో. అప్పుడు అందరి కొరకు మనం ఎంతసేపు ప్రార్థించగలుగుతామో అంతసేపు మనము ప్రార్థన విజ్ఞాపన చేయాలండి. కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి అన్ని నిమిత్తము మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ప్రతి వారి కొరకు, ప్రతి విషయానికి, ప్రతి అంశం మీరు ప్రార్థన కొరకు రాసుకోండి. అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఆ తర్వాత మీ పర్సనల్ ఏ ప్రార్థన అయితే అవసరమో, ఇంట్లోకి ఏదైతే అవసరమో అది కూడా మీరు పేపర్ మీద రాసుకొని ప్రార్థన చేయండి. 1 రోజు రాకపోవచ్చు, 2 రోజులు రాకపోతే 3వ రోజు దేవుడు తప్పకుండా ఇస్తాడు. మరి ఈ ప్రార్థన విజ్ఞాపన గురించి మరొకసారి మనం మాట్లాడుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు మాతో మాట్లాడావు ప్రభువా. కదలక నిత్యము సియోను కొండవలే ఉంటావన్నావు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఇలాగూ ఆశీర్వదింపబడతారన్నావు. నీ గొప్ప కార్యాలు చేసే దేవుడు నా తండ్రి. నీ తట్టు కనులు ఇచ్చినప్పుడు నా తండ్రి మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యెహోవా వల్లనే మాకు సహాయం కలిగిన కదా ప్రభువా. సమస్తముని ఎరిగిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా తండ్రి. నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చేసిన మేలన్నింటిని బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను ఆయన. అనేకులు ప్రార్థన సహాయం కోరారు. వారందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసే ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరిచే భాగ్యం మాకు దయచేయండి. ఏకుజామున లేచి నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేయండి. మాకు ఏ సమయంలో మీరు మాకు సమయం ఇస్తారో ఆ సమయాల్లో నాయన, రాత్రి అనక పగలనక అయినా, సమయం అనక అసమయం అనక నిన్ను స్తుతించి, నేను మహింపరిచి ఘనపరిచే భాగ్యం మాకు దయచేయమని అయ్యా, నీ దయలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచండి. అలాగే మరలా స్కూల్స్, కాలేజీస్ అన్నీ కూడా మరలా నా తండ్రి ప్రభువా రీఓపెనింగ్ అవుతున్నాయి ప్రభువా. అందరూ మరి రావడానికి బిడ్డలు, కాలేజీలకు వెళ్ళే బిడ్డల్ని, స్కూల్కి వెళుతున్న బిడ్డలు చుట్టూ మీ కంచె మీద అవతల కావాలి, మీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పించండి ప్రభువా. మీ సహాయం దయచేయండి ప్రభువా. ఏ బిడ్డని మీరు విడిచిపెట్టద్దు ప్రభువా. అయ్యా, పసి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల, మీ భద్రత ఉంచండి. అలాగే యవన బిడ్డలు అయా, స్కూల్కి వెళ్తున్నవారు, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలని కూడా మీరు దర్శించండి. వారి ఆశలు ఏమన్నాయో, వారి కోరికలు ఏమన్నాయో సమస్తముని ఎరిగిన దేవుడు నాయన. మీ కృప కనికరముల ద్వారాలు తెరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి బిడ్డ మీద మీ కృపను కుమ్మరించమని, నీ ఉచితమైన కృపతో నీ బిడ్డలు బలపరచబడి ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసయ్య ఉన్నత నామములో అడిగి వేడి ప్రార్థించి పొంది ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్రతిదినము ప్రార్థన, వాక్యం చదవండి ప్రతిదినము. అలాగే దేవుని సేవ ఇది ముందుకు సాగడానికి మీరందరూ నా కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయండి. మా కుటుంబం కొరకు, నాకు 2 బిడ్డలు, బాబు పాప బీటెక్ చదువుతున్నారు. బాబు బీటెక్కే, పాప బీటెక్కే. మీరు సహాయం కొరకు ఎదురు చూస్తున్నానండి. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. నా భర్త కొరకు, అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి.